హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పులుసు చూద్దామండి. సో పులస కొనడం అయింది, కాస్ట్ అవుతూ ఫుల్గా వేసారు. చూద్దాం ముందు వీడియోలో రేట్ ఎంత వేసారు కూడా చెప్తాను. సో లెస్ట్ ఆఫ్ దిస్ వీడియో. నా పేరు దానా, మీరు చూస్తున్నారు ట్రావెల్ ఇద్దానా. హాయ్, పులుసు వండేద్దామండి. పులస కూరలోకి ముందుగా మసాలా తయారు చేసుకోవాలంటండి. సో రెడీగా తెచ్చి పెట్టారు ఇక్కడ. ఇందులో ఏమి వేస్తున్నారంటే మిక్సీలో అల్లం వేస్తారంటండి, అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే ధనియాలు ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో పట్టుకుని మనం మసాలా కింద యూజ్ చేసుకోవాలంటండి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నారండి, అలాగే కొత్తిమీర తీసుకోండి, అలాగే బెండకాయలు తీసుకుని 5 పచ్చిమిరకాయలు తీసుకోండి. అంత ఈ తీసుకున్న తర్వాత మిగతా ఐటమ్స్ ఏమి వేస్తారు కూడా చెప్తాను చూడండి. సో ప్రజెంట్ అది రెడీ చేసుకున్నాం. ఇది ఇట్లా మసాలా చేసి మన పులుసు తీసుకుని తినేద్దాం. అలా ఉన్న మసాలాని ఇలా మసాలా కింద మిక్సీలో ఆడుకోవడం జరిగిందండి. అలాగే ఉల్లిపాయలు కూడా నూరుకోవడం జరిగిందండి. ఉల్లిపాయలు ఇలా నూరుకోవాలి. ఇందులో 5 పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయన్నమాట. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్కి వెళ్దాం. ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నారు కదా, ఇవి అయితే మనం చేసిన పులస ముక్కలండి ఇవి. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నామండి, గాను నూనె ఆయిల్. ఇప్పుడు మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర కూడా పెట్టుకోండి, లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకోవాలండి. నూనె నొప్పి కదా, ఆ నూనె ఉల్లిపాయలు ముందు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దోరగా తీసుకోవాలండి. ఉల్లిపాయలని మసాలా ముద్దనే దోరగా వేసుకోండి. వెనకాల ప్రాంప్టింగ్ చేస్తున్నారు, మనం చెప్తున్నామండి మీకు. పచ్చిమిరకాయలు వేసామండి, 5 పచ్చిమిరకాయలు. తర్వాత ఒక 6 బెండకాయ ముక్కలు వేసుకోవడం జరిగిందండి దీంట్లోనే. ఇలా గడుపుతో తిప్పుతున్నాం. పులుసు ఎప్పుడు అయిపోద్దని చూస్తున్నానండి. చూద్దాం ఇంకేం వేస్తారు. బెండకాయలు బాగా వేగాలంటే నూనెలోనే మసాలానే ఉల్లిపాయలు బాగా వేస్తున్నారు. చూద్దాం తర్వాత ఏం వేస్తారు. పులుసు ముక్కలు వేస్తున్నారండి. మగ్గిన తర్వాత బాగా మగ్గనిచ్చారు. మగ్గనిచ్చిన తర్వాత పులుసు ముక్కలు డెజన్ చేస్తున్నారు చూడండి. ముక్కలు వేసుకుని మూత ఇస్తామండి. కారం వేస్తున్నామండి. మీకు సరిపడంత కారం వేసుకోండి దాంట్లోనే. కారం తర్వాత ఉప్పు వేస్తున్నాం అన్నమాట. తర్వాత ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ముక్కకి శుభ్రం మసాలా పెట్టి ఇలాగా తిప్పుతున్నారండి. దాంతో అయిపోయింది. ఇలాగా కొంచెంసేపు ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గాలంటే. సో మూత పెట్టడం జరిగింది. సరిపడంత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మీకు సరిపడంత చింతపండు పులుసు వేసుకోండి.
మరుగుతుంది. ఇప్పుడే బుడగలు వస్తుందండి. చింతపండు వేసేసిన తర్వాత మూత పెట్టుకుని మరగేసుకోవాలండి. సో మూత పెట్టేస్తున్నాం, వేసేయండి, మూత పెట్టే అంతే. ఇప్పుడు మరిగిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో మరుగుతుందండి పులుసు అవుతే అలాగా. ఇంకా మరగాలంట. మూత పెట్టేస్తారా? మూత పెట్టేస్తున్నాం అండి. ఇప్పుడు ఇంకా మరిగిన తర్వాత ఇంకేం వేస్తారు అనేది చూద్దాం. కొత్తిమీర వేసేయండి. సో మొత్తం మరగడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో గ్రాండ్స్గా కొత్తిమీర వేయడం జరుగుతుంది. కొత్తిమీర వేస్తున్నాం అలాగా. భలే మరుగుతుందండి. వేసేసి ఒకసారి మూత పెట్టేసి కట్టేసిన తర్వాత ఇంకొక ఐటెం వేయాలండి. అది ఏం వేస్తారో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఆవకాయ ఒకటి వేస్తున్నామండి. దీంట్లో ఆవకాయ నూనె వేస్తున్నామండి. ఇది ఆవకాయ నూనె అనమాట. సూపర్ ఉంటుందండి ఇప్పుడు టేస్ట్. సో మూత పెట్టేస్తున్నాం. లైట్ ఎక్క కదిపారు. ఓకే, మూత పెట్టండి. ఫైనలీ పులుసు అయితే అయిపోయిందండి. సో మొన్నాడు తినడం జరుగుతుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉంటుందండి. ఇదిగో చేప ముక్క అండి ఇది. సో పులుసు వేసుకున్నా తిందాం, ఎలా ఉందో టేస్ట్ అవుతుంది చెప్తాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సూపర్ ఉంది. పులుసు చూశారు కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.